ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం రాయన్నపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి ఇంటి వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. పామాయిల్ తోటలో వైసీపీ కార్యకర్తలు గెలలు కోస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. రైట్ కీర్తి, ఏదైతే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ టీడీపీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయని చెప్పుకోవచ్చు. అంటే గత 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చింతనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి కూడా వైసీపీకి ఇటు టీడీపీకి కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ముఖ్యంగా ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో 2019 నుండి 2024 వరకు దెందులూరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గెలిచాడు. గెలిచినప్పుడు కూడా నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులను కానీ చాలా ఇబ్బందులకు గురి చేశాడు. అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఏదైతే గ్రామ కేడర్లో ఉన్న టీడీపీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టారని ఒక కారణంతో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా వైసీపీని అనేక ఇబ్బందులు పెడుతూ వస్తుంది. అదే విధంగా కూడా ఏదైతే లండన్ లో ఉంటున్నటువంటి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా తన నియోజకవర్గం అయినటువంటి తన సొంత ఊరు కొండల రూపాయలు రావడానికి కూడా టీడీపీ అడ్డుపడుతున్నా కూడా అతను గతంలో అనేక ఆరోపణలు చేశారు. దీనిలో భాగంగానే ఈ రోజు అబ్బాయి చౌదరి ఏదైతే తన గ్రామానికి చేరుకుంటున్నాడని తెలుసుకున్నటువంటి టీడీపీ నాయకులు ఇప్పటికే మమ్మల్ని చాలా మోసాలు చేసినటువంటి వ్యక్తి నియోజకవర్గంలోకి ఎలా అడుగు పెడతాడంటూ కూడా టీడీపీ నాయకులు తన ఏదైతే వైసీపీ అభ్యర్థి ఉన్నాడో అతని ఇంటికి కూడా ఈ రోజు వెళ్ళి అక్కడ బాహాబాయికి దిగే పరిస్థితులు ఏర్పడి. అంటే ముఖ్యంగా ఇక్కడ వైసీపీ చేసే ఆరోపణ ఏంటంటే నా నియోజకవర్గంలో నా గ్రామంలోకి నేను రావడానికి టీడీపీ కానీ అటు పోలీసులు కానీ పర్మిషన్ ఎందుకని ఇటు వైసీపీ అంటుంది. అదే విధంగా టీడీపీ నాయకులేమో ఇక్కడ నియోజకవర్గంలో అనేక విధ్వంసాలు చేశాడు, అదే విధంగా కార్యకర్తలను నాశనం చేశాడు, అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పెట్టాడు. ఏ మొహం పెట్టుకుని నియోజకవర్గంలోకి వస్తాడు, ఏం పని చేశాడు నియోజకవర్గం వస్తాడని ఇటు టీడీపీ అనిపిస్తుంది. ఈ రెండింటి విషయాల్లో కూడా ఈ రోజు దెందులూరు నియోజకవర్గంలో ఒక వివాదం అనేది ఏర్పడింది. వెంటనే పోలీసులు అప్రమత్తమైన వెంటనే ఇరు వర్గాలు కూడా అక్కడ చేరుకుని ఏదైతే స్పెషల్ ఫోర్స్ కూడా తీసుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ చేరుకుని వెంటనే రెండు వర్గాలను కూడా చల్లాచెదరు చేశారు. లేకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయని ముందే గ్రహించి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అటు టీడీపీ నాయకులు కానీ ఇటు వైసీపీ నాయకులు కానీ చెదరగొట్టి అక్కడ పరిస్థితి చక్కబట్టే పరిస్థితి అయితే చేస్తున్నారు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ విజయ్.